గత 5 ఏళ్లలో రోడ్ల విషయం పక్కన పెడితే కనీసం పాత రోడ్లు ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి రెన్యువల్ చేయాలి అనేటువంటి ఆలోచనను కూడా పక్కన పెట్టి ఏ రోడ్లను కూడా పట్టించుకోకపోవడం జరిగిందని కూడా ఈ రోజున చెప్తున్నాను అధ్యక్ష. మీకు రాష్ట్రం మొత్తంలో 45,305 కిలోమీటర్లు ఆర్ఎండ్బి రహదారులు ఉండగా కూటమి ప్రభుత్వం అధికారం చెప్పేబట్టినప్పటికీ దాదాపుగా 23,000 కిలోమీటర్లు రహదారులు కూడా గుంతలమయమై వెహికల్ మూవ్మెంట్ లేకుండా మనుషులు కూడా నడవలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్ష. వాళ్ళు చేసిన పాపాలే అధ్యక్ష ఇవన్నీ కూడా. అదేవిధంగా ఏవైతే గాలికు చేసినారో ఆ రోడ్లన్నీ కూడా ఈరోజు భారమై మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వానికి అఖండమైన మెజార్టీ ఇచ్చారు. వారికి ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసిన ప్రతి ఒక్కటి కూడా 10 రోజులకు 15 రోజులకు రివ్యూ చేసినా కానీ కూడా ఎంత పర్సెంటేజ్ రోడ్లు అయినాయని కూడా అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. బాబు గారు అధికారంలోకి వస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్లు బాగుపడుతున్నాయని చెప్పి ఉద్దేశంతోనే అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు బాధ్యతతో 1061 కోట్ల రూపాయలతో 20,600 కిలోమీటర్లు ఈరోజు గుంతలు కూడా ఇచ్చిన సమయానికి ముందే ఆ రోజు రోడ్లు కూడా మేమన్నీ కూడా కంప్లీట్ గుంతలు లేని రాష్ట్రంగా మార్చడం జరిగింది అధ్యక్ష. 6 నెలలు 9 నెలల కాలంలోనే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు సంక్రాంతి నాటికే పాత్ హోల్స్ అన్ని కూడా రోడ్ల నిర్మాణంలో ఒక యజ్ఞంలా అధ్యక్ష. మా సెక్రటరీ గారు కావచ్చు, సిఈలు కావచ్చు, ఈఎన్సీలు కూడా ప్రతి నిత్యం రోడ్ల మీద ఉండి రహదారులన్నీ కూడా రూపురేఖల్ని మార్చినామని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఉన్నత శాఖలు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో 3 నెలలకు ప్రతి వారం సమీక్షా సమావేశాలు కూడా మేము పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్లు పెట్టడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని ఇంకా అవసరమైన నిధులు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తీసుకొచ్చి కంప్లీట్ చేశామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్షేత్రస్థాయిలో గుంతలలో రోడ్ల మహిమతులు గాను జరిగినటువంటి పనితీరుపై 10 జిల్లాలలో 2,000 కిలోమీటర్లకు కూడా పైగా నేను కూడా ప్రత్యక్షంగా మా ముఖ్యమంత్రి గారి సూచనలు ప్రతి జిల్లాకు వెళ్ళి రండి, అక్కడ పరిస్థితులు ఏంటి, చేసినటువంటి పనులు నాణ్యతగా ఉన్నాయా లేదా అని చెక్ చేయమని చెప్పినప్పుడు కూడా అక్కడ వెళ్ళడం జరిగిందని కూడా తెలియజేశాం అధ్యక్ష. అదేవిధంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతి పండుగకు రాష్ట్రానికి వచ్చినటువంటి పక్క రాష్ట్రాలు కూడా ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి స్థిరపడిన ఆంధ్ర ప్రజలంతా ఉన్నారు. ఆ పండుగకు కూడా ఇక్కడ వారికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది